మన శరీరంలో ప్రతి చిన్న స్పందన ఒక మిస్టరీ. ఇవాళ మన శరీరం గురించిన ఈ 4 ఫ్యాక్ట్స్ మిమ్మల్ని మైండ్ బ్లో అయ్యేలా చేస్తాయి. మంచి ఇన్స్పిరేషనల్ స్పీచ్ విన్నప్పుడు లేదా బాగా చలివేసినప్పుడు ఈ గూస్ బంప్స్ను గమనించే ఉంటారు. ఇది నిజానికి మన పూర్వీకుల యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్. వాళ్ళకి శరీరంలో థిక్ బాడీ హెయిర్ ఉండేది. చలిలో లేదా భయం వచ్చినప్పుడు ఆ హెయిర్ స్ట్రైట్గా ఎగిరేవి. దాంతో చలి నుంచి రక్షణ కలిగేది. భయం వచ్చేటప్పుడు పెద్దగా కనిపించేవారు. ప్రిడేటర్స్ భయపడేవి. ఇప్పుడు మనకి హెయిర్ లేదు, కానీ ఆ రియాక్షన్ మాత్రం ఇంకా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది. రికార్డ్ చేసిన మన వాయిస్ మనం విన్నప్పుడు ఇది నా వాయిస్ అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు వచ్చే సౌండ్, స్కల్లో నుండి వచ్చే ఇంటర్నల్ సౌండ్ ప్లస్ బయట ఎయిర్ నుండి వచ్చే సౌండ్, ఈ సౌండ్స్ లో ఫ్రీక్వెన్సీలో ఉండి ట్రావెల్ అవుతాయి. అందుకే మనకి వాయిస్ డీప్గా సూతింగ్గా అనిపిస్తుంది. రికార్డింగ్లో ఆ లో టోన్స్ ఉండవు, అందుకే తేడాగా అనిపిస్తుంది. మనకి మనం మిర్రర్లో బాగానే కనిపిస్తాం, కానీ ఫోటోలో ఎందుకో తేడాగా అనిపిస్తుంది కదా. రీజన్ సింపుల్ బట్ వెరీ షాకింగ్. మనం ప్రతిరోజు మిర్రర్లో మన ఫేస్ని ఫ్లిప్డ్ వెర్షన్లో చూస్తాం. మన బ్రెయిన్ ఆ రిఫ్లెక్షన్కి హ్యాబిట్ అయిపోతుంది, కానీ ఫోటోలో మన నిజమైన రూపం కనబడుతుంది. అది మనకు నచ్చకపోవచ్చు, కానీ మనం ఇతరులకు అలానే కనబడతాం. మన శరీరంలోని ప్రతి భాగం చలికి స్పందిస్తుంది, కానీ కళ్ళు మాత్రం కాదు. ఎందుకంటే కళ్ళలో టెంపరేచర్ రిసెప్టర్స్ ఉండవు. కళ్ళ పెద్ద భాగం స్కల్లో ఉండి సేఫ్గా వార్మ్ బ్లడ్ సప్లై వలన ఎప్పుడు వేడిగా ఉంటుంది. ఇంకా చలిపడిన అవి ఫ్రీజ్ కావు. అందుకే మనం ఎక్స్ట్రీమ్ కోల్డ్లో ఉన్నప్పటికీ కళ్ళకి చలి అనిపించదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్యాక్ట్స్ అన్నీ నచ్చాయి అనుకుంటాను. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.